ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ మను. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడు చూడు మొత్తం షార్ట్సే పెడుతున్నా. చాలామంది అడుగుతున్నారు లాంగ్ వీడియో చేయమని చెప్పేసి. సో ఇవాళ ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాం కదా. సో ఈరోజు ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ చేద్దాం. దీన్ని అట్లనే ల్యాట్స్ అంటారు. సో ల్యాట్స్ వర్కౌట్ చేసే ముందు కొన్ని బేసిక్ వార్మప్స్ అయితే చేసుకోవాల్సి వస్తుంది మనం, ఎందుకంటే ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ వార్మప్స్ అనేవి చేస్తాము. టోటల్ బాడీకి పోతుంది అనమాట. సో లెట్స్ గో. ఈ బేసిక్స్ వార్మప్స్ అనేది కంపల్సరీ చేయాలండి ఎవరైనా సరే. ఎంత పెద్ద బాడీ బిల్డర్ అయినా ఈ వార్మప్స్ చేసిన తర్వాతనే వర్కౌట్ స్టార్ట్ చేస్తాడండి. ఓకే, ఓకే, ఫుడ్ కూడా వార్మప్ చేయాలి. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రంట్ బ్యాక్ తీసుకురావాలన్నమాట. సో షోల్డర్ దగ్గర ఏదైనా పట్టుకున్నా సరే మనకి ఫ్రీ అయిపోతుంది. అట్లనే మనం ల్యాట్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. సో నెక్స్ట్ దీన్ని రౌండ్గా రొటేట్ చేయాలి. నెక్స్ట్ ఇది సో ఈ వార్మప్స్ అయిన తర్వాత డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయకుండా మనం ఫస్ట్ పుల్అప్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ పుల్అప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టోటల్ మన బాడీ వెయిట్ ఎంతైతే ఉంటుందో దాన్ని పుల్ చేసినాం అనుకో మనం. సో జిమ్లో ఎంత వెయిట్ అవుతుందో మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో జిమ్లో మనం అంత వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు అనమాట. అనుకో చెస్ట్ అనుకోండి, తర్వాత షోల్డర్ అనుకోండి, తర్వాత డెడ్ లిఫ్ట్స్ కానీ మన బాడీ వెయిట్కి డబుల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పుల్అప్స్ చేయడం స్టార్ట్ చేస్తే మన బాడీలో చాలా స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే బ్యాక్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పుల్అప్స్ చేయడం వల్ల. ఓకే, లేట్ చేయకుండా మనం పుల్అప్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, పుల్అప్స్ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా నేను. సో ప్రతి ఒక్క జిమ్లో ఇది ఈ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది మనకి పుల్అప్స్కి. ఇదేంటంటే మనం లెగ్స్ దీని మీద పెట్టుకొని ఓన్లీ బిగినర్స్ కోసమే చెప్తున్నాను నేను. ఇది అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మనం పైన పుల్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ వెయిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వెయిట్స్ పెట్టుకొని మన బాడీ వెయిట్ ఎంతైతే ఉందో అంత వెయిట్ పెట్టుకోవాలి మనం. సపోజ్ నేను ఇప్పుడు 84 kgs ఉన్నాను నేను. సో 84 kgsకి నేను ఒక 60 kgs అట్లా పెట్టుకుంటున్నా. మన బాడీ 84 kgs కాబట్టి నేను ఒక 15 to 20 kgs తక్కువ పెట్టుకొని నేను ఇది చేస్తాను అనమాట. సో బేసిక్ ఏంటంటే అడ్వాన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ఈజీగా ఉంటుంది, ఈజీ మెథడ్ కూడా.
సో ఇది స్టార్ట్ చేద్దాం. తర్వాత మనం ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ గ్రిప్స్ ఉన్నాయి కదా, వీటిని పట్టుకోవాలి. వీటిని పట్టుకున్న తర్వాత మన నీస్ అనేది రెండింటిని దీని మీద కట్ చేసి పెట్టాలి. సో మన నీస్ తోటి కిందకి పుల్ చేయాలి అండ్ అలాగే హ్యాండ్స్ తోటి పైకి పుల్ చేయాలి. సో ఇది ఓన్లీ బిగినర్స్ కోసమే చెప్తున్నాను నేను. ఆల్రెడీ మీరు అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, సో మనం దిగాలనుకున్నప్పుడు ఒక లెగ్ ఇక్కడ కింద పెట్టేసి పైకి స్లోగా తీసుకురావాలి. సో ఇది అనమాట పుల్అప్స్. సో పెడితే మనం పుల్అప్స్ అయితే చేసినాం కదా, నెక్స్ట్ డైరెక్ట్గా మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు అయితే వార్మప్స్ అయిపోయినాయి. మనం బేసిక్ వార్మప్స్ ఏమైతే చేయాలో అవి అయితే కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ డైరెక్ట్గా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బిగినర్స్ కోసం నేను చాలా తక్కువ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి, స్టామినా ఉండదు కాబట్టి. జస్ట్ ఒక 4 to 5 వేరియేషన్స్ అయితే చెప్తాను. అవి మనం రెగ్యులర్గా చేస్తే సరిపోతుంది అనమాట. ఇక అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళైతే చాలామంది 6 to 8 వేరియేషన్స్ అయితే చేస్తారు. సో మనం అది ముందుగా వెళ్దాము. ఫస్ట్ బేసిక్ కాబట్టి, మనం బిగినింగ్ కాబట్టి ఒక 4 to 5 వేరియేషన్స్ అయితే, అంతకంటే ఎక్కువైతే అవుతుంది. ఓకే, లాట్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అనమాట. సో ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాము మనం, లాట్ పుల్ డౌన్ అది. సో నేనైతే రెప్స్ అయితే ఇందులో 12 రెప్స్ స్టార్ట్ చేస్తాను నేను. ఇందులో 3 సెట్స్ ఉంటాయి. సెట్కి 12 కొడతాను నేను. తర్వాత సెకండ్ సెట్కి వచ్చేసి 10 కొడతాను. అండ్ థర్డ్ సెట్కి వచ్చేసి 8 వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు ఇది సెట్స్ వైజ్గా. ఒక 15 చేస్తారు, ఒకరు 16 చేస్తారు, ఒకరు 20 చేస్తారు, అట్లా ఒక్కొక్కరు ఒక చేస్తారు. సో నా అలవాటు ప్రకారం నేనైతే 12 రెప్స్ స్టార్ట్ చేసి థర్డ్ సెట్. ఫ్రెండ్స్, సెకండ్ వేరియంట్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోస్. సో ఇది ఇందులో కూడా సేమ్ రిపిటేషన్ చేస్తాను నేను. ఫస్ట్ సెట్కి 12 రెప్స్ వస్తాయి, సెకండ్ సెట్కి 10 రెప్స్ వస్తాయి, థర్డ్ సెట్కి 8 రెప్స్ వస్తాయి. బిగినర్స్ మాత్రం 15 రెప్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్ సెట్ తోటి, సెకండ్ సెట్కి 12 చేయండి, థర్డ్ సెట్కి 10 చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ రోస్. సేమ్ ఇందులో కూడా 3 సెట్స్ చేస్తాను నేను. ఫస్ట్ సెట్ వచ్చేసి 12 అండ్ థర్డ్ సెట్ వచ్చేసి, సెకండ్ సెట్ వచ్చేసి 10 అండ్ థర్డ్ సెట్ వచ్చేసి 8. ఓకే,
సో ఫ్రెండ్స్, ఫోర్త్ వేరియేషన్ ఇది బెంట్ ఓవర్ కేబుల్ రోస్ అనమాట. ఇందులో కూడా సేమ్ 3 సెట్స్ అయితే చేస్తాను నేను. ఫస్ట్ సెట్ వచ్చేసి 12 reps, అండ్ సెకండ్ సెట్ వచ్చేసి 10 reps, అండ్ థర్డ్ సెట్ వచ్చేసి 8 reps. ఓకే, వెయిట్స్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్స్లో ఉన్నా కాబట్టి వెయిట్ ఎక్కువ వేసుకొని చేస్తున్నా. మీరు మాత్రం మీకు ఎంతైతే చేయగలుగుతారో అంతనే వేసుకొని చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం ఒక 4 వేరియేషన్స్ చేసినాం కదా బ్యాక్ వర్కౌట్స్. సో ఫస్ట్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్ అనమాట, ల్యాట్ పుల్ డౌన్ వైడ్ యాంగిల్. సో సెకండ్ వన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోస్, అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డంబుల్ రోస్. ఓకే, అండ్ ఫోర్త్ ఫైనల్ వన్ వచ్చేసి బెంట్ ఓవర్ బార్ రోస్. ఓకే, సో ఈ 4 చాలా ఎఫెక్టివ్ చూపిస్తాయి అనమాట మన ల్యాట్స్ వర్కౌట్ చేసినప్పుడు. మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో బేసిక్ బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను ఈ 4 వేరియేషన్స్ మాత్రమే చూపిస్తాను. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి బ్యాక్ వర్కౌట్స్లో. అవి మీకు ముందు నేను ఎట్లా చేసేది అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకైతే మనం వీడియోస్ తీసినాం కదా బిగినర్స్ కోసం అని చెప్పేసి ల్యాట్స్ వర్కౌట్ చేసినాం. సో వర్కౌట్ చేసిన తర్వాత నా బాడీ కండిషన్ ఇది. ముందు వేరేలా ఉండేది మన బాడీ. ఒక 3 months గ్యాప్ ఇచ్చినాం అనమాట. సో 3 months గ్యాప్ ఇచ్చేసరికి బాడీ అనేది ఇట్లా షేప్ అవుట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఒక 3 months టార్గెట్ తీసుకున్నాను నేను. ఈ 3 monthsలో నా బాడీ వేరియేషన్ ఎట్లయితుందో మీకు చూపిస్తాను నేను డైలీ వర్కౌట్స్ చేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.